తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు గుడ్ న్యూస్. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేశారు. ఎగువ నుంచి వరద కొనసాగుతూ ఉండడంతో నాగార్జున సాగర్ 92% నిండిపోయింది. ఇక కేవలం 12 టీఎంసీల ఖాళీ మాత్రమే ఉంది. ఆ కుషన్ ఏదైతే వరద వస్తుందో ఆ వరదను మెయింటైన్ చేయడం కోసం ఆ కుషన్ ఉంచుకున్నారు. నాగార్జున సాగర్కి ఎంత వరద వస్తుంది, పులిచింతలకి ఎంత రిలీజ్ చేశారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇక మహారాష్ట్రలో మరోసారి వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది. భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్లో పడ్డ వర్షాలతో ఆల్మట్టి డ్యాంకి 3,13,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. ఇక ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్కి 3,02,000 క్యూసెక్ల వరద విడుదల చేశారు. ఆ వరద మొత్తం నారాయణపూర్ నుంచి జూరాలకి రిలీజ్ అయింది. జూరాల నుంచి 3,06,000 క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలానికి విడుదల చేశారు. ఇక తుంగభద్రలో వరద స్వల్పంగా తగ్గింది. నిన్న ఉదయం 1,54,000 క్యూసెక్లు ఉంటే ప్రస్తుతం 1,34,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. 1,30,000 క్యూసెక్ల అవుట్ఫ్లో సుంకేశ్వర ద్వారా శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు. మొత్తం మీద అటు కృష్ణానది నుంచి ఇటు తుంగభద్ర నుంచి 4,36,000 క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద కన్నా కూడా ఎక్కువగా నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు. 4,26,000 క్యూసెక్లు గేట్లు ఎత్తడం ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. మరో 60,000 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ చేస్తా ఉంది. నాగార్జున సాగర్లో ప్రస్తుతం 196 టీఎంసీల వరద చేరింది. ఇంకా జస్ట్ ఒక 15-16 టీఎంసీలు వస్తే సరిపోతుంది. అంటే ఆల్మట్టి డ్యామ్ నుంచి శ్రీశైలం వరకు ఎంత అయితే ఫ్లడ్ ఉందో నదిలో ఆ ఫ్లడ్ మాత్రమే ఆ బ్యాలెన్స్ ఉంచుకొని మిగతా వాటర్ అంతా నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకి రిలీజ్ చేశారు. పులిచింతలు కూడా 7వ తేదీ సాయంత్రానికే పూర్తిగా నిండే అవకాశం ఉంది. పులిచింతల నుంచి ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి ఒక 3,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. అక్కడ విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. నాగార్జున సాగర్లో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మరో 42,000 క్యూసెక్లు కూడా పులిచింతల ప్రాజెక్టుకి చేరుతా ఉంది. రాబోయే కొద్ది గంటల్లోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులు మొత్తం పూర్తిగా 100% జల కళను సంతరించుకున్న 8వ తేదీ ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఫ్లడ్ ఎంత పెరగబోతా ఉంది, పులిచింత ప్రాజెక్టులో ఎంత వాటర్ చేరింది అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.